సో ఏఐ మెషిన్ లెర్నింగ్ వచ్చిన తర్వాత ఎట్లా అవుతుంది? నేర్చుకోవాలి. ఇది కావాలా? వేసుకోవాలా? రండి. సార్ కూర్చోండి సార్, నేను చూసుకుంటా. దానా మన ఎంతమ్మా? ఎంత ఇవ్వాలి? ఇస్తారా? అమ్మా నేను కడుతున్నా. రండి, మీరు ఇక్కడ రండి, కూర్చోమ్మా. ఏంటమ్మా ఏం చేస్తాను? ఎక్కడమ్మా? విజయవాడ చేస్తాను. ప్రతిరోజు పిలుస్తావా? ఏం చదువుకున్నావు? మనం ఇంటర్ చేశాను. ఎంత ఇస్తారమ్మా అక్కడ? 10,000 ఇస్తారమ్మా. నువ్వు పోవడానికి రావడానికి ఎంత ఖర్చు అవుతుందమ్మా? 80 రూపాయలు పోవడానికి రావడానికి. ఇప్పుడు ఎన్ని రోజులు పని చేస్తావమ్మా? అంటే 30 days లో సెలవులు అవి సండేస్ అయిపోయి ఒక 10 రోజులు ఉంటుంది హాలిడేస్, లేకుంటే 10 days అంటే వాళ్ళు ఇచ్చినవి కానీ మేము పెట్టుకున్నాయి ఒక 5-6 రోజులు ఉంటుంది. అప్పటికి 80 to 22 రోజులు ఉన్న పోతాం. అంటే ఒక 1800-2000 రూపాయలు మిగులుతుంది. వెరీ గుడ్ అమ్మా. ఈ అమ్మాయి ఎక్కడికి పోతే కనుక్కొని ఎక్కడికి మనం వెళ్ళేది? విజయవాడ. విజయవాడలో స్టేషన్స్ ఉన్నాయి కదా, ఎక్కడ ఏ స్టేషన్ పెట్టారు? విజయవాడ వచ్చేస్తుంది సార్. డైరెక్ట్ విజయవాడ. ఎక్కడైనా దిగుతున్నా విజయవాడలో అయితే ఎక్కడికి అమ్మాయి ఎక్కడికి వెళ్తావు? విజయవాడ. ఆధార్ కార్డు తెచ్చారు కదా, ఇచ్చాను సార్ టికెట్. ఇవ్వండి, అది ఎంటర్ చేయమ్మా. స్కాన్ చేయొచ్చునా? లేదు సార్, చూడడానికి మా ప్రూఫ్ కోసం. కూర్చోమ్మా. ఆ అమ్మాయి కూడా తీసుకోండి. మీ ఊరి నుంచి ఎంతమంది వెళ్తారమ్మా విజయవాడకి? మొలకపేటది పట్టాలు దాంట్లో పని చేస్తున్నాం. అది ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్ళాలి. పెద్ద పని అవుతుంది, చేయాలని. ప్రధానమంత్రి గారి వరకు తీసుకెళ్తే బాగుంటుంది కార్యక్రమం. మంచి ప్రోగ్రామ్ చేస్తే నేను మనం ఇప్పుడు 3,000 పట్టాలు ఇచ్చినాము. ఇంకో 3,000 అయిపోతాయి సెప్టెంబర్ మాసంలో. దాని తర్వాత మిట్ట ఇద్దాం. బాబు 9th క్లాస్.
బాబు 9th క్లాస్. ఇద్దరికి వచ్చిందమ్మా? ఇద్దరికి వచ్చింది. ఇంకేమేమి వచ్చాయమ్మా ఇంట్లో బెనిఫిట్స్? గ్యాస్ డబ్బులు వచ్చినాయి సార్. గ్యాస్ వచ్చింది. మా అత్తగారికి పెన్షన్ వస్తుంది సార్. అత్తగారికి పెన్షన్ వస్తుంది. నాకు చాలా ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. ఏదమ్మా? ఫ్రీ బస్ పెట్టడం వల్ల కూడా చాలా ఉపయోగం. మీరు పోయేసి కూరగాయలు తెచ్చుకోవడానికి కన్వీనియంట్ బాగుంటుంది. కూర్చో చాలా నుంచోలే బస్సుల నుంచి చాలా. ఎంతమంది పిల్లలమ్మా? చిన్న పాప. పెద్ద పాప ఏం చేస్తుందమ్మా? 3వ తరగతి. వచ్చిన డబ్బులు వచ్చాయమ్మా? డబ్బులు వచ్చాయా? వస్తే చూసుకోరమ్మా. మీరు ఎక్కడి నుంచి వస్తారు? మీరేం చదివారమ్మా? అమ్మా 7th వరకు చదివారా? మధ్యలో ఎందుకు ఆపేశారు? ఇప్పుడు ఆపేశారు దాంట్లో. అవునమ్మా. నమస్కారం. అత్త వాళ్ళ పిల్లలు తల్లి వందనం పడిందా? ఎంతమంది పిల్లలు ఉన్నారు? ఇద్దరు పడిందా? అంటే 26,000 రూపాయలు పడిందా? పడింది. ఎన్ని సిలిండర్లు వాడారు ఇప్పటికి మీరు? ఒక్క సిలిండర్. ఇంకో సిలిండర్ కూడా వాడతారు. నమస్కారం అమ్మా. చాలా హ్యాపీగా ఉంది సార్. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారమ్మా? మా ఇంట్లో అయితే జాయింట్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ. ఎంతమంది మొత్తం? అత్తయ్య గారు, 2 తోటి కోడళ్ళు, 2 మరుదులు, మా పాప. అంత పెద్ద ఫ్యామిలీ. బిగ్ ఫ్యామిలీ సార్. జాయింట్ ఫ్యామిలీ. ఓకే అమ్మా, గుడ్. ఇప్పుడు మీ ఇంట్లో బెనిఫిట్స్ ఏమొస్తున్నాయి గవర్నమెంట్ వల్ల అమ్మా? ఎంతమంది ఉన్నారు మా స్కూల్ పిల్లలు మీ ఇంట్లో? నాకు ఒక పాప, మా సిస్టర్కి 2 బాబులు. 2 బాబులు. ముగ్గురికి వస్తారు. నాకు దీపం పథకం వచ్చింది. మా సిస్టర్ అంటే తోడి కోడలికి కూడా దీపం పథకం వచ్చింది. ఇద్దరికి దీపం పథకం వచ్చింది. ఇద్దరికి దీపం పథకం వచ్చింది సార్ మా ఇద్దరికి. ఇంట్లో ఏమన్నా పెన్షన్ ఏమన్నా వస్తాయమ్మా? మా అత్తగారికి వస్తుంది సార్. మీ అత్తగారికి పెన్షన్ వస్తుంది. పెన్షన్ వస్తుంది. ప్రాబ్లం ఏం లేదు, బాగానే వస్తుంది సార్. ఎవ్రీ మంత్. ముందుకు ఇప్పటికే డిఫరెన్స్ కనపడుస్తుందమ్మా పరిపాలనలో? కనపడుతుంది సార్. ఎట్లమ్మా? తల్లికి వందనం రాలేదు సార్. ఈసారి తల్లికి వందనం కన్ఫామ్ గా పడింది. రాని వాళ్ళకి మళ్ళీ ఏమన్నా లోటుపాట్లు ఉంటే చెక్ చేసి మళ్ళీ వేయడం ఇదంతా బాగా జరుగుతుంది సార్. దీపం పథకం కూడా రాకపోయినా ఇంటి దగ్గరికి వచ్చి వాలంటీర్స్ వచ్చి వస్తున్నాయా రావట్లేదా అన్నిటికీ వాళ్ళు ఇంటికి వచ్చి మెన్షన్ చేసుకుని అడగడం ఇదంతా బాగుంది సార్. ఈ మధ్య కాలంలో మేము వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం. తల్లికి వందనం అందులోనే చెక్ చేసుకున్నాను సార్. నేను ఆధార్ కార్డు అందులోనే నంబర్ కొట్టి అందులోనే చెక్ చేసుకున్నాను నేను తల్లికి వందనం. వాట్సాప్ లోనే చేసుకున్నాం. ఇప్పుడు అలవాటు అయిపోయిందమ్మా. వాట్సాప్ అలవాటు అవుతుందా? మీ ఊర్లో కూడా వాడుతున్నారా? మీ బంధువులు కానీ మీ పక్క వాళ్ళు కానీ? అలాగే చెక్ చేసుకోమని చెప్పాను నేను. సచివాలయంకి వెళ్ళి చెక్ చేసుకొని ఇలా చేసుకునే పని లేకుండా మన ఊర్లో మన ఫోన్లోనే ఎక్కడికి వెళ్ళి నుంచోవాల్సిన అవసరం లేకుండా చెక్ చేసుకునే ఇది ఉందని చెప్పి చెప్తున్నాం సార్. మేము కూడా అందరికి కూడా చెప్తున్నారు. చెప్తున్నాం సార్. అమ్మా ఇంట్లో ఉంటామా? ఎంతమంది అమ్మా మీ ఇంట్లో? 2 పిల్లలు నాకు. పాప, బాబు. బాబు బీటెక్ అయిపోయింది. ఎక్కడన్నా ఉద్యోగం చేస్తాడమ్మా? ప్రైవేట్ గా చేస్తున్నాడు సార్. మీరు ఏదైనా తెలియజేస్తే నా పంటకి ఏదన్నా అవకాశం ఇస్తారేమో. ఇప్పుడు ఏమాత్రం వస్తుందమ్మా మీ అబ్బాయికి డబ్బులు? 15,000 వస్తుంది. ఇంకా అమ్మాయి? అమ్మాయి పెళ్లి చేసేస్తా. 3 పిల్లలు అక్కడికి. 3 పిల్లలమ్మా? నాన్నగారు చనిపోయారండి. నాకు విడో పెన్షన్ వస్తుందండి. మీ దగ్గర నాకు 4,000 పెన్షన్ వస్తుందండి. నెల తీసుకున్నాను నేను. నాకు మీతో ట్రావెల్ చేయడం చాలా ఆనందం.